శీతాకాల సమావేశాలపై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు స్పందించారు. ఉభయ సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రావటం లేదని విమర్శించారు. ప్రతిపక్షాల సమస్యలు లేవనెత్తితో మోదీ సర్కార్ చర్చకు రాకుండా అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ ముడుపుల కుంభకోణం, మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం నోరు విప్పటం లేదని రాఘవులు మండిపడ్డారు. ముడుపుల కుంభకోణం నుంచి అదానీని రక్షించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్న ఆయన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి అదానీ వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అదానీపై వ్యతిరేకంగా ఉన్నందుకే సీఎం రేవంత్ రెడ్డి అదానీ ఆఫర్ను వ్యతిరేకించినట్లు అభిప్రాయపడ్డారు. రైతుల పోరాటం వల్లనే లగచర్ల ఫార్మసిటీ, నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని బివి రాఘవులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. 26 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన ఇప్పటి వరకు ఏ అంశం మీద పార్లమెంటు చర్చ చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం మోడీ నాయకత్వాన ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాలు కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తినా వాటి గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. మొదటి అంశం అదానీ ముడుపుల కుంభకోణం. ఈ అంశం గురించి చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. 26 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన ఇప్పటి వరకు ఏ అంశం మీద పార్లమెంటు చర్చ చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం మోడీ నాయకత్వాన ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాలు కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తినా వాటి గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. మొదటి అంశం అదానీ ముడుపుల కుంభకోణం. ఈ అంశం గురించి చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దిల్సుఖ్ నగర్లో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు.